నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. వందే వంద్యం సదానందం వాసుదేవ శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠవిరక్తాయ స్వామి పుష్కరణీతటే రమజానవమానాయ వెంకటేశాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మానీయ గుణాత్మనే చక్రవర్తితరోజాయ సార్వభౌమాయ మంగళం. తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ. శ్రీనివాస హరే శ్రీనివాస వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారి సుప్రభాత సేవ అయింది. ఇప్పుడు మన భక్తి ప్రపత్తులు సమర్పిస్తే అతను మమ్మల్ని చూస్తాడు, అప్పుడు మనం ఉద్ధారం అయిపోతాం. అందరూ చేతుల సందర్భంలో ఎక్కేటప్పుడు ఈ స్తోత్రాన్ని అనుకుంటూ వెళ్ళాలి. కళ్యాణ యాంత్రికంగా చెప్తున్నారు చాలా మంది, చెప్పాలా? కళ్యాణాద్భుత గాత్రాయ శ్రీమద్వేంకటనాథాయ తే నమః. ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రజంతరిషం విశంతీతి శైశావార్ఘవీవారుణీ విద్యా పరమేవ్యోగం ప్రతిష్ఠిత ఏవం వేద ప్రతిష్ఠిత. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఈరోజు మెట్లోత్సవం తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో, దాస సాహిత్యం ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిత్యం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తుంటారు. దేశం మొత్తం మీద చాలామంది భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ భక్తి శ్రద్ధలతో స్వామివారికి మెట్లు మార్గం గుండా స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఈరోజు చాలా సంతోషం. ఈ తుఫాను ఉన్నప్పటికీ వాటి నీటిని లెక్క చేయకుండా స్వామివారి మెట్లోత్సవ కార్యక్రమంలో వేలాదిగా తరలి వచ్చినటువంటి భక్తులందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం వారికి అండగా నీడగా తోడుగా ఉండాలని చెప్పి, అలాగే దాస సాహిత్యం చేస్తున్నట్టు ఈ మహోన్నత కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో వీరికి ఇంకా
ఏమి కావాలన్నా సరే తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి పూర్తి సౌకర్యాలు కలిగించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమం నిర్వహించిన వీళ్ళందరికీ మరోసారి అభినందన తెలియజేసుకుంటున్నా. గోవింద నారాయణ. తిరుపతి దేవస్థానంలో ధర్మ ప్రచారానికి కేంద్ర బిందువు ఇది. ధర్మ ప్రచారం అనేది ముఖ్య ఊపిరిగా పెట్టుకున్నది. ఒకప్పుడు మహర్షులు, వశిష్ఠ వామదేవాదులు, కశ్యపాత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమాది తపోవరేణులందరూ కూడా వారు మహారాజు దగ్గరకు వచ్చి వారు ఏదైనా తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావు, ఈ తప్పు చేయొద్దు అని చెప్పేసి ఆజ్ఞ చేసి సరిదిద్ది ధర్మ మార్గంలో మహారాజులను నడిపేవారు. ఎప్పుడు మహారాజు ధర్మ మార్గం నడుస్తాడో యథా రాజా తథా ప్రజా అని చెప్పేసి రాజులు వెళితే ప్రజలు కూడా ధర్మ మార్గం వెళతారు. ఆ కాలం తర్వాత కలియుగం వస్తే మహర్షులు లేరు, మునులు లేరు. త్రిమతాచార్యులే బయలుదేరి ఆసేతు హిమాచలము కాలినడకతో వాళ్ళు సంచరించి ధర్మాన్ని స్థాపించారు. ఆ తర్వాత క్రమంలో వశిష్ఠ వామదేవాదుల పరంగా, త్రిమతాచార్యుల పరంగా మన తిరుమల తిరుపతి దేవస్థానమే ధర్మ ప్రచారాన్ని చేతపట్టి ఆ ధర్మ ప్రచార రథ సారథ్యాన్ని వాళ్ళు సాగిస్తూ బహుముఖములుగా ఒకచోట హిందూ ధర్మ ప్రచారం, అన్నమాచార ప్రాజెక్ట్ అంటారు, ఆళ్వార్ ప్రాజెక్ట్ అని, వేద ప్రచార ప్రాజెక్టు, ఇలా చేస్తూ అందులో దాస సాహిత్య ప్రాజెక్టు ప్రజలలో పూర్తిగా చొచ్చుగా వెళ్ళి మారుమూల గ్రామాల నుండి మహానగరాల వరకు ఉండే ప్రతి చోట కూడా దాస సాహిత్య భజనా మండలు, కళాకారులు, ఉపన్యాసకారులు అందరినీ కూడా బాగా మనకి ధర్మ ప్రచారం ప్రబోధనం చేసి దానికి ఒక్కసారి అప్పుడప్పుడు తిరుపతికి పిలిపించి ఆ భక్తులను వారిలో ఉత్తేజం కలుగజేయాలని ఈ మెట్లోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ మెట్లోత్సవం అనేది ప్రాచీన కాలంలో 600-500 సంవత్సరాల క్రితం వ్యాసరాజ యతీశ్వరులు, పురంధరదాసులు వారందరూ కూడా చేశారు. కృష్ణదేవరాయలు వాళ్ళ వెంట తాను కూడా శిష్యుని వలె తాను కూడా వెంట వచ్చి వాళ్ళు నడుస్తూ కూడా వెళ్ళాం. అదే మార్గంలో దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆ మార్గాన్ని అనుసరిస్తూ త్రైమాసిక మెట్లోత్సవం అని చెప్పేసి ప్రతి 3 నెలల్లో చేస్తూ ఈరోజు విజయదాసుల వారిని మహనీయులు, సాక్షాత్ భృగు మహర్షి యొక్క అవతారము, పురంధరదాసుల తర్వాత వచ్చినటువంటి యోగివర్యులు వారి కొరకు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో ఒకరోజు రథం ఆగిపోయింటే ఆ రథాన్ని ఎవరు ఎంత లాగినా రాలేదు, అశరీరవాణైంది. నా భక్తునికి ఈరోజు మీరు దర్శనం కలిగించలేదు, బాధపడుతూ గుళ్ళో కూర్చున్నాడు అంటే అతను పిలిపిస్తే అతను వచ్చి ఆ స్వామిని సంకీర్తిస్తే ఆ రథం గంగా ప్రవాహం వలె సాగి వచ్చింది. అలాంటి మహనీయుల ఆరాధన నిమిత్తంగా ఈరోజు మేము మెట్లోత్సవాన్ని పెట్టుకున్నాము. వేలాది సంఖ్యలో పలు సుదూర ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు అందరూ కూడా వచ్చి ఈ బ్రాహ్మీ ముహూర్తంలో అందరూ చేరుకొని భక్తి ప్రపత్తులతో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి తన కృపా కటాక్షములు తెలపాలని చెప్తూ ఈ కార్యక్రమానికి ప్రోత్సహించిన పాలక మండలి అధ్యక్షులు, సభ్యులు, కార్యనిర్వహణాధికారులు, సంయుక్త కార్యనిర్వహణాధికారులు, అదనపు కార్యనిర్వహణాధికారులు వీరందరూ కూడా చాలా చక్కగా సహకరించినందుకు ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పేసి నేను చాలా ముక్తకంఠంతో చెప్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. జయ గురుగణంబరా పాప కోటిಯ ಇವರ ನಂಬಿದ ಜನಕ್ಕೆ ಭವವಿದೆಂಬುದು ಸಾಧು ಚರಿತನ ಮನ ವಿಷಾದ गमनात्पन्तुराक्षसां कुरुगङ्गारकं करिष्यामि तत्र देवताह्वानान्तराञ्चनं स्मरामि तत्र योगेश्वर सानो मन्त्रेशमूर्धन्वहानादेनुर्वागस्मान् उपसुष्ठतैतो तदेव लग्नं सुदिनं तदेव तारां सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयोर्भूयोर्नाम्यहम् वेङ्कटेशं लक्ष्मीशं सर्वेदस्सामदेवो नर्गुणः अङ्गैश्च सहिता सर्वे कलशान्तु समाप्तता आजान्तु देव पूजार्थमन्दे विवाहे च प्रवेशे दुर्गमे तदा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य निजातिपदैरपि सर्वविघ्नहस्तस्मै महागणाधिपतये नमः गणपत्यन्तर्गत भारतीयनृत्यप्राणान्तर्गत विश्वम्भरमवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभितौस्तुभं नमामि विष्णुं सरसा चतुर्भुजं आवाहयामि आसनं समर्पयामि हस्तारविन्दयो
अर्घ्यमर्घ्यं समर्पयामि मुखारविन्दयो आचमनीयं समर्पयामि स्नानं ओम सौन्दर्यं कामिनी कामसंभवं कुङ्कुमेनार्चिते देवी सौभाग्यं देहि पुष्यता माल्याभिषुगन्धीनि मालित्यादिनवैप्रमो मया हृतानि पूजार्थं पुष्पाणि प्रदर्शता योपां पुष्पं वेद विश्वे ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविन्दाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दाम पत्यादीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहिमानरकात्कोरा दिव्यज्योतिर्नमोऽस्तुते प्रत्यक्षदीपं दर्शयामि वन्दे वन्द्यं सदानन्दं वासुदेवं इन्दिरापतिमाध्यादिवरदेशवरप्रदं नमामि निखिलाधीश किरीटाकुष्ठपीठवतो हृत्तमश्रमनेर्कापं श्रीपदेः पादपङ्कजं जाम्बूनदाम्बराधारं निशान्तना ज्ञानवन्दना बोलो निशान शान्तना मंगलांगना अंगरंगवरिदना इंगितेन्दना रंगनंदना भवो इंगितेन्दना मंगलांगना राशिले पवागदो पापकोटिया नरसे वरिदना पंचवेद वरिदना साधु चरितना मोद भरितना पंचभेद वरितना बहुवदान्यदान्तना मान्यवंतना बहुवदान्यवंतना हरिय भजिसुवान ಶಾಂತ ಗುರುಗಳ ಪಾದವಂತು ನಂಬಿರೋ ಆದಿದೇವನ ಸುಪ್ರಸಾದವಾಹುದೋ ತಾಪ ತಡೆವನು ಬಂದ ಪಾಪ ಕಳಿವನು ಶ್ರೀಪತಿಯ ಪಾದ ಸಮೀಪ ಬಿಡುವನು ಶ್ರೀಪತಿಯ ಪಾದದ ಸಮೀಪ ಬಿಡುವನು ಗಂಗೆ ಮಿತ್ರರು ಕರೆದೆ ವಾದ ಮಾಡಲು ಹಾದಿಯಾಗದೋ ಕುದರ ಪಾದ ನಂಬದೆ ಲೆಕ್ಕವಿಲ್ಲದ ದೇಶ ತುಕ್ಕಿ ಬಂದರು ದೇಶ ಭಗುತಿ ದೊರಕದು ದಾನ ಮಾಡಲು ದಿವ್ಯ ಗಾನ ಪಾಡ ಹೀನವಾಗದೆ ಇಷ್ಟೇ ಯಾತಕೆ ಕಂಡ ಕಷ್ಟ ವ್ಯಾತಕೆ